అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తుది దశకు చేరుకుంది. రెండు దేశాల మధ్య చర్చలకు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించడం కోసం ఈ క్రమంలో ఒక ముసాయిదా ప్లాన్ను రెండు దేశాలకు అందించినట్టుగా సంబంధిత అధికారులు తెలిపారు. ఆ ప్లాన్లో 45 రోజుల కాల్పుల విరమణ, హార్మూజ్ను తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృతమైనటువంటి చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసాయిదాను అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తుది దశకు చేరుకుంది. రెండు దేశాల మధ్య చర్చలకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించడం కోసం ఈ క్రమంలో ఒక ముసాయిదా ప్లాన్ను రెండు దేశాలకు అందించినట్టుగా సంబంధిత అధికారులు తెలిపారు. ఆ ప్లాన్లో 45 రోజుల కాల్పుల విరమణ, హార్మూజ్ను తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృతమైనటువంటి చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసాయిదాను అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య చర్చలకు అటు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించడం కోసం ఈ క్రమంలో ఒక ముసాయిదా ప్లాన్ను రెండు దేశాలకు అందించినట్టుగా సంబంధిత అధికారులు తెలిపారు. ఆ ప్లాన్లో 45 రోజుల కాల్పుల విరమణ, హార్మూజ్ను తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసాయిదాను అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.